హాయ్ అందరికీ. నేను మీ యోగవాణిశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ ముందుగా అక్షయ తృతీయ శుభాకాంక్షలు. అక్షయ తృతీయ నాడు చాలా మంది కూడా బంగారం అనేది కొనుగోలు చేస్తూ ఉంటారు. అక్షయ తృతీయ నాడు బంగారం కొనుగోలు చేయడం ఒక్కటే కాదు. ఇలా ఇంట్లో కూడా అక్షయ పాత్రను పెట్టుకోవడం వల్ల మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. అలాగే సిరి సంపదలు, పాడి పంటలు, సంపద ఇవన్నీ పెరుగుతూనే ఉంటాయి. కాబట్టి అక్షయ తృతీయ నాడు ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో ఇలా అక్షయ పాత్రను పెట్టుకోవడం వల్ల చాలా మంచిది. ఆడంబరంగా కాకపోయినా మనకి అందుబాటులో ఉన్న వాటితో ఇలా ఈ విధంగా గనక ఇంట్లో అక్షయ పాత్ర పెట్టుకున్నాము అంటే ప్రతి ఒక్కరికి కూడా లక్ష్మీదేవి కటాక్షం అనేది తప్పకుండా ఉంటుంది. కాబట్టి ఎంత లేని వాళ్ళు అయినా సరే ఈ విధంగా చాలా చక్కగా సింపుల్ గా ఇంట్లో అక్షయ పాత్రనైతే పెట్టుకోండి. ముందుగా వీడియోలో చూపిస్తున్నట్లుగా అక్షయ పాత్ర ఏర్పాటు కోసం ఈ పూజా సామాగ్రినంతా ఏర్పాటు చేసుకొని పక్కనుంచండి. ఈ అక్షయ పాత్ర ఏర్పాటు కోసం ముందుగా నేల మీద కానీ లేక పీట మీద కానీ కొద్దిగా నీటిని చిలకరించి అక్షయ పాత్ర పెట్టుకునే ప్రదేశం అంతా శుభ్రం చేయండి. నేనిక్కడ అక్షయ పాత్రను ఒక పీట మీద పెట్టుకుంటున్నాను. ఆ పీటకి పసుపు రాసి కుంకుమ పెట్టి అలాగే మనకి వచ్చిన ఒక చక్కటి ముగ్గునైతే వేసుకొని దాని మీద ఒక ప్లేట్ పెట్టుకోండి. ఇదే విధంగా ఆ ప్లేట్ మీద ఒక తమలపాకు లేదంటే ఏదైనా ఒక పత్రాన్ని కానీ పెట్టి కొంచెం పసుపు, కుంకుమ, అలాగే గంధం, పూలు, అక్షింతలు వేసి అక్షయ పాత్ర పేటకాన్ని అయితే సిద్ధం చేసుకోవాలి. తరువాత ఒక చిన్న మట్టి పాత్రని తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి పసుపు కుంకుమతో అలంకరించండి. ఈ అక్షయ పాత్రను తమలపాకు మీద పెట్టుకొని ఆ పాత్రలో పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు అలాగే పుష్పాన్ని వేసి తరువాత ఆ పాత్రకి సగం వరకి కల్లుప్పుతో అయితే నింపండి. ఇప్పుడు ఈ అక్షయ పాత్రలో ఒక చిన్న ముడుపు లాంటిది పెట్టుకోవాలి. దానికోసం ఒక చిన్న ఎరుపు గుడ్డనైతే తీసుకోండి. ఇప్పుడు కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, మీ దగ్గర ఉన్నటువంటి చిట్టి గాజులు అనేవి పసుపు, ఎరుపు, ఆకుపచ్చ ఇలా అన్ని రకాల గాజులనైతే తీసుకోవచ్చు. గవ్వలు, గురిగింజ గింజలు, గోమతి చక్రం, తామర గింజ, ఒక పసుపు కొమ్మును కూడా తీసుకోండి. అలాగే మన ఇంట్లో లక్ష్మీదేవి కాయిన్స్ ఉంటాయి కాబట్టి ఒక లక్ష్మీదేవి కాయిన్, తరువాత ముఖ్యంగా మనం కష్టపడి సంపాదించినటువంటి డబ్బుల్ని అయితే మీకు తోచినంత పెట్టండి. 11 రూపాయలైనా ఎంతైనా సరే. నేనైతే రూ. 101 పెట్టుకున్నాను. ఇప్పుడు చక్కగా మడుచుకొని ఈ అక్షయ పాత్రలో అయితే పెట్టేయండి. అలాగే కాయిన్స్‌ని 11 రూపాయలు కానీ, రూపాయి కానీ ఎంతో కొంత వేయండి. అలాగే పసుపు, కుంకుమ, పుష్పాన్ని, గంధం, అక్షింతలు వీటన్నిటినీ కూడా అక్షయ పాత్రలో వేయండి. చివరిగా అక్షయ పాత్ర మీద ఒక ప్లేట్ పెట్టేసి అక్షయ పాత్రనైతే మూసి ఉంచండి. అలాగే అక్షయ పాత్ర చుట్టూ కూడా పువ్వులతో చక్కగా అలంకరించి దీపారాధన చేసి అక్షయ పాత్రనైతే ప్రతిష్ఠించండి. ఈ అక్షయ తృతీయ నాడు మహావిష్ణువుని, లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి కటాక్షం అనేది మనందరికీ లభిస్తుంది. కాబట్టి లక్ష్మీదేవి పటాన్ని కానీ లేదా గోమాతతో కూడిన లక్ష్మీదేవిని కానీ, కుబేరుడు, గణపతి వీళ్ళందరితో కలిసి ఉన్న లక్ష్మీదేవిని కానీ పెట్టి పూజించండి. ఇవేమీ మన ఇంట్లో లేవు అనుకున్నప్పుడు వెంకటేశ్వర స్వామి సమేత లక్ష్మీదేవిని కూడా పెట్టి పూజిస్తే లక్ష్మీదేవి కటాక్షం అనేది తప్పకుండా ఉంటుంది. అలాగే ఈ అక్షయ తృతీయ నాడు ఉప్పు దీపం పెట్టడం కూడా చాలా విశేషం. కాబట్టి ఒక చిన్న ప్రమిదను తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి పసుపు కుంకుమతో అలంకరించి దానిలో కల్లుప్పునైతే వేయండి. ఇలా కల్లుప్పుతో ఆ ప్రమిదను నింపిన తర్వాత దాని మీద కొంచెం పసుపు, కుంకుమ, అక్షింతలు, గంధం వేసి పుష్పాన్ని పెట్టి ఆ ఉప్పు దీపాన్ని కూడా అక్షయ పాత్ర దగ్గర పెట్టండి. ఈ అక్షయ తృతీయ నాడు ఖచ్చితంగా ఇంటికైతే కల్లుప్పునైతే తెచ్చుకోండి. అలాగే ఈ అక్షయ పాత్ర లోపల ఈ ఉప్పు దీపానికి కూడా రోజు ఇంట్లో వాడే ఉప్పుని కాకుండా ఇలా ఇంటికి కొని తెచ్చుకున్న దాన్నైతే వాడండి. ఈ విధంగా అక్షయ తృతీయ నాడు ఇంట్లో అక్షయ పాత్రని పెట్టుకుంటే కటిక దరిద్రం ఉన్నవాళ్ళు కూడా సిరి సంపదలతో వర్ధిల్లుతారు.